for Steve. నేను ఏదో జాబ్ అడిగాను, రాగానే క్యాప్ పెట్టావు, టీ షర్ట్ ఇచ్చావు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చావు. జాబ్ ఏంటి? ఇంతకి ఏం జరుగుతుందిరా? మన కంపెనీ పేరు పిహెచ్డి. ఎస్, అంటే పీపుల్స్ హెల్ప్. మరి డి ఏంటి? డి అని లేదు, ఊరికే పెట్టా. పిహెచ్డి బాగుంటుందని చెప్పుకోవడం బాగుంటుంది, డి పెట్టేసావా? అంతే, చెప్పుకోవడం బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ జనాలందరూ వాళ్ళ ఫోన్లో బాగా బిజీ అయిపోయారు. అవును. అండ్ వాళ్ళ ఫోన్లో బిజీగా ఉంటే మిగతా పనులు చేయడం మర్చిపోతున్నారు. సో మన జాబ్ ఏంటంటే అలా ఫోన్లో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళ చేత అన్ని పనులు మనం చేయించాలన్నమాట. సో వాళ్ళు కంటిన్యూ ఫోన్ లో ఉంటే వాళ్ళ పనులను మనం చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరో, వాళ్ళ ఫోన్లో ఇలా కూర్చుంటారు, మన స్టీరింగ్ తిప్పుతా ఉండాలి. అంటే ఎలాగ అర్థం అవట్లేదురా నాకు. అయ్యో, మన ఎంప్లాయ్ కూడా వస్తున్నాడు ఆల్రెడీ, చూడు. ఏంట్రా రోడ్ దాటేస్తున్నాడా? రోడ్డు దాటించడం కాదురా, ఆడి ఫోన్ వాడి వాడి పైన బట్ట వచ్చింది, కింద పొట్ట వచ్చింది. ఆడికి ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటనే జాగ్రత్త తీసుకెళ్తున్నాడు. వాడు కంటిన్యూ ఫోన్ లో ఉంటాడు, వాడి తాలూకా ఇడే చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, అది కాన్సెప్ట్. సూపర్, అదిరిపోయింది జాబ్. మన జాబ్ ఎక్కడ? మనం ఒక ఇంటికి వెళ్తున్నాం, కపుల్ కి ప్రాబ్లం ఉందంట, వాళ్ళని డీల్ చేద్దాం మనం. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరే, ఎంట్రీ సాంగ్ డాన్స్ నువ్వేస్తున్నావేంటి? చెప్పా కదరా, వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటారు, వాళ్ళ డాన్స్ మనం వెయ్యాలి. ఓకే ఓకే ఓకే, మనం అయితే చూడరు అసలు. అసలు మనతో సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఫోన్ లోనే ఉంటారు. నిజంగా చాటింగ్ చేస్తున్నారు, చూడాడు. ఇదేదో జబ్బులా ఉందిరా. ప్రపంచం అంతా ఇదే ఉంది, మనలాంటి వాళ్ళకి వాళ్ళు బాగుంటది. సుధీర్ బాగుంటుంది. సరే సరే, సాంగ్ ఏంటి? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని. ఏంట్రా నాతో డాన్స్ మళ్ళీ ఆవిడ చేస్తావేంటి? సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటున్నాడు. ఒరే, మన జాబ్ ఏంట్రా? వాళ్ళు చేయవాలి, రియాక్షన్ మనం ఇవ్వాలి, అంతే కదా. మన పని మంచి చేద్దాం. సరే సరే సరే, మళ్ళీ సాంగ్ అమ్మా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేరా, సాంగ్ వేస్తే ఇలాగే ఉంటది, మిగతా పనులు కానిద్దాం. ఏమే టీ తీసారా? ఇదిగోండి టీ తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. అని చూడాలరా, నన్ను కాదు. అర్థమైంది. నువ్వు తాగుతున్నావేంట్రా? ఏంట్రా టీ ఎవరికి? ఇది ఆయనకి రా. టీ పట్టించమో మనం పట్టించాలా? మరి చెప్పా కదా, ఏదో ప్రాబ్లం రా అని, మనమే పట్టించాలి. వాళ్ళ చేతులు ఖాళీ ఉండవు వాళ్ళకి. ఓకే, సౌండ్ నువ్వు ఇస్తున్నావేంట్రా? అంటే సౌండ్ కూడా మనం ఇవ్వాలేమని చెప్పి అంత చెయ్యక్కర్లా, వాళ్ళ సౌండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏమే యా చెప్పండి. నీ శారీస్ భలే ఉంది ఇవాళ. థ్యాంక్స్. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో. ఒరే, నువ్వు ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారా నువ్వు? జాబేరా, కానీ సారీ. OT, overtime. టిఫిన్ చేసావా? చేశానండి. తీసురా మరి. టిఫిన్ అదిగోండి. టిఫిన్ నువ్వే పెట్టాలరా. ఇదే జాబ్ ఉంది. అరే ఏంట్రా? ఏమే చెప్పండి. టిఫిన్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. నువ్వు కరెక్ట్ జెన్యూన్ మాట్లాడరా. ఈ రియాక్షన్ ఇవ్వాలి కదా, ప్రతిదీ తన రియాక్షన్ ఇవ్వాలి కదా. మరి ముద్దు పెట్టు, నేను పెట్టారు కదా ముద్దు. నాకు అర్థమైపోయింది కానీ నేను పెట్టిస్తా, పర్లేదేమో. ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని కొన్ని నాకే ఉంటాయి ఎండికి. ఏమే నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏమండి నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రండి రండి. అరే సుధీర్, పడుకోవడానికి ఈడాళ్ళం ఎందుకు సార్? ఇప్పుడు పడుకోవడానికి మావాడు జాబ్ అప్లై మావాడలేంటి అసలు? పోనీవే, పడుకుంటాడు కదా. అది కాదురా, వాళ్ళు పడుకున్నాడు, వాళ్ళు పడుకుంటారు కదా, మనం ఎందుకు ఇంకా? వాళ్ళు పడుకున్న బ్లాంకెట్ కప్పాలి కదా. ఇదేం జాబ్ రా, అన్ని పనులు మనతో చేయించుకుంటున్నారు. మనమే చేయాలి, ఇంకేం చేద్దాం మరి. నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. కొత్త బట్టలు కొనాలి, గుర్తుందా? ఎన్ని పండుగలు కొనాలని కొత్త బట్టలు? ఏంటి నోరులేస్తుంది? నాటకాలు చేస్తున్నావా?
ఏంటి సత్యపండి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి చంద్రాన టీమ్ లో తీసారంటగా నీకు? లేదా టీం లీడర్ చేస్తే డైరెక్ట్ గా అద్దం ఉందా మీ ఇంట్లో? చూసుకో మరి. ఏమే వస్తున్నానండి. 1 సెకండ్. వచ్చావా? ఏంటండి? బాబు లోపల ఏడుస్తున్నాడు, ఆడించి తీసుకొచ్చి. ఓ నాన్న బంగారు కొండ ఏడవకమ్మా చిన్ని తండ్రి, వద్దు వద్దు ఏడు పాపరా, ఆపుతావా లేదా? సుధీర్కి పట్టిస్తా లేకపోతే. ఏమదినా బాగున్నావా? బాగున్నాను వదినా. చీర చాలా బాగుంది, అంచుకి ఇంకా వేరే కలర్ ఉంటే బాగుండేది. గద్వాలా? కాదు కోటి. ఏ సత్యపండి గారు క్రికెట్ ఆడదామా? రెడీ అండి. ఏవదినా మనం ఆడదామా? మనం ఆడితే బాగోదులేవే. ఉండండి మీరు చీర్స్ కలదాకా. చీరగలుసు. రెడీయా? రెడీ. ఇయ్యలా మరి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం సార్. బ్యాటింగ్ ఆడమని చెప్పరా వాళ్ళనే. అది కష్టం. నేను అన్నా వద్దురా ప్లీజ్. క్రికెట్ వద్దు, ఇంకేమన్నా ఆడుకుందాం. ఏమే నేను మందు తెచ్చాను కదా, గ్లాస్ పట్టరా. టీ బట్రా. ఇదిగో టీ. ఏంటి ఇదే? ఆ టీ అని అసలు ఇదే. నీ ముఖానికి అదే ఎక్కువ. ఏంటి నోరు మూసేది? పగులుతుంది. ధైర్యమే నీకు? నీకెంత ధైర్యము? నువ్వు ఎలా కనబడి చెప్తావు, నాకు ఎదురుగా కనబడు. ఏంటండి ప్రతిరోజు మీ ఆవిడని కొడతారు? ఏంట్రా నువ్వెవడు మా భార్య భర్తల మధ్య వచ్చేటోడు రావడానికి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటే నీ మొగుడిని ఇంటి మీదకి పంపించావా? ఏ విధానం నీ మొగుడు నా మొగుడు మీదకి వస్తున్నాడు అక్కడ. అమ్మో ఎంత సంసారమ్మో బొంత మసుకేసిందంట. కరెంటు లేని తీగ ఎంతనన్నా మెరుస్తుంది. అయ్యకలేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కొమరం తన్మయ్య కావాలన్నాడంట నీ మొగుడు లాంటోడు. మీరేంటే కొట్లాడుకోమంటే సామెతలు చెప్తున్నారు? సామంతులు కాదవి, సామెతలు. ఎవడ మధ్యలో అంటారండి? ఎవడాడు? ఏరా సన్ని ముందుకొస్తున్నాడు. ముందుకొచ్చాడు ఎదురా రే, నీకు దమ్ముంటే నాతో మాట్లాడరా. నీ పెన్నాన్ని వంచుడు కాదరా. రండి చెప్తా. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది సుధీర్. మీనా మ్యామ్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్.